హాయ్ ఏదేవి వరమో నువ్వు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా అంజలి వచ్చేసి వాళ్ళ అనాథాశ్రమం ఉన్న జానకమ్మ చనిపోయారు కదా, అక్కడైతే కూర్చొని చాలా బాధపడుతుంటుంది. ఇక మనీష్ ఏమో వాళ్ళ తాతయ్యకి ఇచ్చిన మాట ప్రకారం ఎలా అయినా సరే ఆ అమ్మాయిని తీసుకుపోవాలి అని చెప్పి అనుకుంటాడు. తీసుకుపోవాలి అనుకున్నవాడు అతను వచ్చేసి ఇదిగో ఈ ఫోటో చూపించి ఇతను వచ్చి నేను తీసుకురమ్మన్నారు మా తాతయ్య, ఇతను ఎందుకు రమ్మన్నాడో నాకు తెలియదు, కావాలంటే నువ్వు అక్కడికి వచ్చి ఆయనకి సమాధానం చెప్పి వెళ్ళిపో, ఇలా పెద్ద అని చెప్పాడు అని చెప్పుంటే ఆ అమ్మాయి ఇతనితో పాటే వచ్చేది కదా. అలా చెప్పకుండా నువ్వు నాతో రావాలా, నేను చూసుకుంటాను అని చెప్పంటే అది అమ్మాయి ఎలా పోతుంది, ఏ ఆడపిల్ల అయినా పోదు కదా. అతనికి డైరెక్టర్ మాట్లాడడం నేర్పించేది అనుకుంటా. ఇంకా అమ్మాయి అయితే నేను రాను ఇక్కడి నుంచి, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నేను నిన్నైతే వదిలేసి వెళ్ళిపోను అని చెప్పేసి మనీష్ అయితే మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ తాతయ్యకి ఇచ్చిన మాట ప్రకారం పో అని చెప్పేసి అతనే బయటకు గంటేసి లాక్ కూడా చేసేస్తుంది అనమాట. నువ్వు లాక్ వేసినా సరే నేను ఇక్కడ బయటే ఉంటాను, నువ్వు ముండైతే నీకు ఇంత జగం ఉండని నేను తీసుకుపోయేదాకా నేను ఇక్కడే ఉంటాను అంటే నీకు అంత సీన్ లేదులే, నేనైతే నీతో రాను, ఒక్కసారి నేను నిన్ను నమ్మి ఆశ్రమంలో మీతో మాట్లాడినందుకు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా చేసావు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అతను నమ్మడం అయితే మానేసింది. ఇక పాపము కూర్చొని బాధపడతా ఉంటుంది అంజలి. ఏంది అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ అదే జానకమ్మ చనిపోయింది కదా, జానకమ్మతో నీకు ఆశ్రమం అంటే ఇంత ఇష్టమా నాకు తెలియలేదు, ఒకవేళ నీకు ఇంత ఇష్టముగానే ఉండుగానే ఉంటే నేను ప్రాణాలు అడ్డేసైనా సరే నేను ఆ ఇల్లు ఆశ్రమాన్ని పడగొట్టకుండా చూసేదాన్ని నేను అని చెప్పేసి చాలా బాధపడతా ఉంటుంది. బాధపడుకొని అక్కడే నిద్రపోయేస్తుంది. ఇంకా తెల్లారినాక చెప్పా పెట్టకుండా వచ్చి బస్ స్టాండ్ కి వచ్చేసి ఉంటుంది. ఇంకా మనీష్ లేచి ఎక్కడుంది అంజలి అంటే అంజలి లేదు, ఏమీ లేదు. వాళ్ళ పెద్దావిడ ఫోటో కూడా తీసుకొని అయితే ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందా అనేసి ఆయన ఏమో ఎత్తుక్కుంటా అయితే వస్తా ఉంటాడు. తీరా వచ్చిందంటే అక్కడ బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ దగ్గరకి అయితే వచ్చింటుంది. అక్కడికి కూడా వస్తాడు అంజలి అనుకుంటా వచ్చేసరికి అక్కడ చుట్టుపక్కలతో చెప్తుంది అతను ఏడిపిస్తా ఉన్నాడు, నన్ను లవ్ చేస్తావా లేకపోతే చంపేస్తాను అని చెప్పి ఏడిపిస్తున్నాడు అనేసరికి ఇంకా ఆ చుట్టుపక్కల ఏంటి అమ్మాయిని ఏడిపిస్తున్నావు అంటే లేదు ఆ అమ్మాయి మా మరదలు, నీ మీద ఒట్టన్నా మా మరదలే అని చెప్పేసి అయితే ఆయన అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడేమో ఆ అమ్మాయి హైదరాబాద్ బస్ అయితే ఎక్కేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయిని చూపిస్తారు. రేవతి అనే అమ్మాయి వెళ్ళిపోయింది కదా, మిలిటరీ వాళ్ళతో వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి అయితే కింద పడుకో ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఎందుకమ్మా కింద పడుకున్నావు, అలా బెడ్ మీద పడుకుంటూ రా అని చెప్తే మా అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి అందరూ పెరిగాం మేము, వాళ్ళు అందరూ దూరం అయిపోతే కలుస్తారో లేదో బాధగా ఉంది అంటే కలుస్తారోలే అమ్మ అంటే మా అంజలి అక్క ఉంటే కూడా నాకు ఇష్టము, అక్క ఎక్కడికి పోయిందో ఏమో అనేసి ఆ అమ్మాయి కూడా చాలా బాధపడతా ఉంటుంది. అదేం కాదులే అమ్మ బాగానే ఉంటారులే, బాగానే కలుస్తారులేరా అని చెప్పి వాళ్ళు ఇలా పట్టుకొని చూస్తే అమ్మాయికి జ్వరంగా ఉంటుంది. సరే అమ్మ టాబ్లెట్ వేసి పడుకుంటున్నామంటే ఈ బెడ్ మీద పడుకోవచ్చా, మేము అనాథాశ్రమంలో ఇలా బెడ్ మీద పడుకోలేదు చాపల మీద పడుకున్నామంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అలా ఉండిందమ్మా, ఇక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది కదా, నువ్వు బెడ్ మీద పడుకోవచ్చు అంటే ఇంకా ఈ డ్రెస్ కూడా నాకు అలవాట్లేదు, మా డ్రెస్ వేసుకుంటామంటే ఇప్పుడు నువ్వు ఇంటి బిడ్డవమ్మా, నీ డ్రెస్ కాదు ఇక్కడ పద్ధతిగా తగ్గట్టే డ్రెస్ వేసుకోవాలి, ఇదిగో టాబ్లెట్ వేసుకో, టాబ్లెట్ ఇడ్లీ తినేసి పడుకో అని చెప్పేసి వాళ్ళైతే టాబ్లెట్ వేస్తారు. ఎవరైనా సరే ఇడ్లీ తిన్నాక కదా టాబ్లెట్ వేసేది, వీళ్ళు టాబ్లెట్ వేసి ఇడ్లీ తినిపిస్తున్నారు. కొంతమంది అంతే జ్వరానికి ముందు టాబ్లెట్ వేసుకొని తర్వాత తింటారు అనుకుంటా. ఈ మధ్య చూస్తున్నాను నేను, ఈ మధ్య ముందు తిని కాదు టాబ్లెట్ వేసుకునేది, మరి మాత్ర ఎలా పనిచేస్తుంది ఏమో. ఆ టాబ్లెట్ వేసుకొని పడుకోబెడతారు, సరే అని చెప్పి పడుకుంటుంది. ఇక గీతాంజలి ఫ్యామిలీని అయితే చూపిస్తారు. వాళ్ళైతే యోగా చేస్తా ఉంటుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు. ఇంక వాళ్ళ హస్బెండ్ ఏమో కొంచెం లేటుగా వస్తే ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అలాగే ఇంకో కూతురు ఉందనమాట, ఆ కూతురు మరీ లేటుగా వస్తుంది. ఆ అమ్మాయికి కూడా ఏం చేస్తున్నావు అంటే అమ్మ నేను రాత్రి స్టార్ వచ్చినప్పుడు చూసానమ్మా, ఉదయం స్టార్ పోయినాక చదువుకుంటున్నాను, నా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నాను అంటే ఏం స్టార్ చూస్తున్నావు, హాట్ స్టార్ చూస్తున్నావా అని చెప్పేసి గీతాంజలి అడిగేసి అంటే ఆమంతా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని మనకు చెప్పడం అనమాట. ఎప్పుడు నా కూతురు మాత్రం ఇలాగే ఉండాలా అని చెప్పేసి ఆవిడైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా గీతాంజలి వాళ్ళ హస్బెండ్ ఉంటుంటారు. అక్కడ కాక అరస్తా ఉంది, మన ఇంటికి చుట్టాలు వస్తారేమో అంటే చుట్టాలు కాదు అది ఆకలితో అరస్తా ఉంది అని చెప్పేసి అంటుంది. కొంచెం సేపటికి కాకి కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూడు కాకి వెళ్ళిపోయింది, ఎక్కడెవరో ఫుడ్ దొరికినట్టుంది వెళ్ళిపోయింది అంటే సరే కాకి వెళ్ళిపోయింది కోకిలు వస్తుందేమో అని చెప్పేసి అంటాడు. అనేసి ఇవన్నీ నిజాలు, మనము మూఢనమ్మకాలు నమ్మబాకండి అనేసి ఆవిడ అంటుంది గీతాంజలి. ఇవన్నీ నమ్మకాలు, మనమే నమ్మడం లేదంతే, ఇవన్నీ నమ్మొచ్చు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తాడనమాట. అవంతా వాళ్ళని నమ్ముతారు, ఈమె వచ్చేసి నమ్మను అని చెప్పేసి మాట్లాడుతుంటుంది. ఇక్కడ వచ్చేసి అంజలి అయితే వాళ్ళ తాతయ్య ఇంటికైతే
రేపటి ఎపిసోడ్ లో వస్తుంది అనమాట వాళ్ళ తాతయ్య. ఇంకా వాళ్ళ తాతయ్య అయితే లోపలికి వస్తుంటే ఆ అమ్మాయికి పూల వర్షం వస్తా ఉంటుంది. అమ్మాయి లోపల వస్తా ఉంటే ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మకి పరిచయం చేస్తాడు. నమస్తే మేడం అని చెప్పి అమ్మాయి అంటే, మేడం ఏంటి అమ్మమ్మ అని పిలువ అంటే ఇంకా ఆవిడ షాక్ అయి చూస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో నుంచే కలిసిపోతుందని అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అతనేమో బస్ స్టాండ్ దగ్గరే ఉండిపోయాడు. రేపు వచ్చి కలుస్తాడేమో. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఇది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.